లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఎపిసోడ్ 2 లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే చాలా కోపంతో ఉన్నాం. మన సూపర్ కార్ బ్లాస్ట్ అయిపోయింది. వాళ్ళ ట్రైన్ వెళ్ళిపోతుందని నాకు తెలీదు. బట్ ఒక్కసారి అయితే నాకు చాలా కోపం వచ్చింది. జార్వెస్ నా సూపర్ కార్ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది. అందుకని నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే చాలా డబ్బు పెట్టుకున్నాను, చాలా మనీ అయింది. అందుకే నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత అయితే నేను ఫ్యూరీతో మాట్లాడాను. ఫ్యూరీ ఒక ఒక వేస్ట్ పోలీస్ ఆఫీసర్, కమిటెడ్ పోలీస్ ఆఫీసర్ని అయితే చంపొచ్చాడు. అతనైతే లంచాలు తీసుకుంటాడు. ఆ తర్వాత అతనికి తెలిసింది ఒక ట్రైన్ బయలుదేరబోతుందని, జార్వెస్ ట్రైన్. అదైతే చాలా డేంజర్ అని నాకైతే ఇన్ఫామ్ చేశాడు. నేను ఆ ట్రైన్ని బ్లాస్ట్ చేసేసా. అంతే లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేది. అరే యార్, హై గైస్, నేనైతే మైక్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకైతే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. మన గన్స్ని, మన మనుషుల్ని అయితే బ్రాడ్ పిట్ బ్లాస్ట్ చేసేసాడు. ఇప్పుడు నాకు బ్రాడ్ పిట్ ఒరిజిన్ తెలియాలి. జార్వెస్ బాయ్కి అయితే తెలుసు, నాకైతే అస్సలు తెలీదు. వాడు జార్వెస్ బాయ్ నా డీల్ని బ్లాస్ట్ చేస్తాడా? వాడి పనిలా కాదు. ఒరిజిన్ తెలుసుకొని వాడిని ఏడిపించి, ఎక్కిరిచ్చి, అవమానంతో చంపుతాను. బ్రాడ్ పిట్, తప్పు చేసావు. జార్వెస్ బాయ్, మన డీల్ బ్లాస్ట్ అయింది తెలుసు. జార్వెస్ బాయ్, ప్లీజ్ నన్ను ఏం చేయకండి. నెక్స్ట్ చెప్పండి బాయ్. నెక్స్ట్ వీక్ కల్లా నాకు సరుకు కావాలి. ఓకే బాయ్. ఫ్లాట్ పెట్టేవాడు ఎక్కడ ఉంటాడు? ఒక గొప్ప రేసర్ కాబట్టి ఖచ్చితంగా చాలా పెద్ద డబ్బులు ఉంటాయి, చాలా పెద్ద బంగ్లాలు, మ్యాన్షన్లు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటో. నాకైతే తెలిసి నేను హ్యాక్ చేయాలి. 3 hours లేటర్ గైస్, ఫైనల్లీ అయితే లొకేషన్ దొరికింది. అదైతే చాలా దగ్గర, అందుకే స్పీడ్గా వెళ్ళిపోదాం. చాలా దగ్గరగా ఉంది అది. జాగ్రత్తగా ఇల్లు స్పీడ్గా వెళ్ళిపోవాలి. అతను మనుషుల్నే చంపేస్తాడు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసారా, 1 kilometer కూడా ఉండదు ఇది. ఇంత దగ్గర నేను అనుకోలేదు. జార్వెస్ బైక్ అయితే లొకేషన్ తెలుసు, కానీ ఎందుకు కాల్ చేయడం అనుకున్నా. ఇంట్లో వీడు లేడు అంటే నాకు ఇల్లు ముందే తెలుసు గైస్, కానీ ఊరికే హ్యాక్ చేసా, ఏమనుకోకండి. వీడియో ల్యాబ్ చేసినట్టయింది. వీడైతే ఇంట్లో లేడు, అర్థమవుతుంది. ఎందుకో చెక్ చేయాలి. సోఫా కింద నుంచి వచ్చేస్తాడేమో వీడు. సోఫా కింద నుంచి వచ్చేస్తాడు వీడు. ఎక్కుతున్నా, నాగండి. ప్రతి మూల చెక్ చేసుకోవాలి. ప్రతి మూల చెక్ చేసుకుంటే కానీ అవ్వదు పని. ఓకే, నెక్స్ట్ ఇక్కడే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లేడు ఇంట్లో, కాబట్టి ఎలాంటి కార్ కూడా లేదు వీడికి, అందుకే బయటికి వెళ్ళినట్టున్నాడు.
అందుకే ఇప్పుడు నాకు ఒక అమేజింగ్ ప్లాన్ వచ్చింది. మామూలు ప్లాన్ కాదు, అమేజింగ్ ప్లాన్. హలో, ట్రక్కేనా? అవును సార్, దిస్ ఇస్ ట్రక్. నాకు అర్జెంటుగా ఒక స్మాల్ ట్రక్ కావాలి. దానికి కాస్ట్ ఎంత పడుతుంది? దానికి కాస్ట్ 1 lakh పడుతుంది సార్. 1 lakhే కదా, చిటికలో పంపిస్తాను. ఆ ట్రక్ వచ్చేసి రేసింగ్ గవర్నమెంట్ దగ్గర పెట్టు. ఓకే సార్, నేనైతే వాడికి 1 lakh పంపిస్తా. 1 lakh సెంట్ ఇప్పుడు ఉంటుంది వాడికి. నాకు చంపేయాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, కోపం వచ్చిన ప్రతిసారి చంపేదాం కదా. వాడైతే ఇంకో గంటలో పంపిస్తాడు ట్రక్. ఈ లోపల నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తా. మన హైడింగ్ స్పాట్ ఇది. జాగ్రత్త బాయ్, జాగ్రత్త బాయ్. ఎక్కడున్నాడో ఏంటో లారీ. మైక్కి ఇవాళ పండగ ఉండబోతుంది. ఇక్కడి నుంచి దాకొని చూడాలి మనం ప్రతిదీ కూడా. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను మైక్ని. నువ్వు బ్రాడ్ పిట్వా? అవును, నేను బ్రాడ్ పిట్నే. బ్రాడ్ పిట్, నువ్వు రేసింగ్ గవర్నమెంట్ దగ్గర ఒక ట్రక్ వస్తుంది, దాన్ని ఎక్కువ ట్రైన్ స్టేషన్ దగ్గర పెట్టు. 50,000 కోట్ల డీల్ ఇది. ఓకే, నీకు దీంట్లో 20,000 కోట్లు ఇస్తాను. ఓకే ఓకే. వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ కార్ కింద బాంబులు పెట్టాను. ఏ టైంలో ఉన్న పటాలు మనకు వెళ్ళిపోవచ్చు. ఇదే అనుకుంటా గైస్, వాళ్ళు చెప్పిన ట్రక్. ఎప్పుడు నా ఎంట్రీ 7 minutesకే ప్లాన్ చేసుకుంటున్నాను. ఇదైతే ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోవాలి, చాలా దగ్గర ట్రైన్ స్టేషన్. ఇంకెళ్ళిపోదాం ట్రైన్ స్టేషన్కి. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. నాకు ఒక డౌట్. ఆగండి గైస్, నాకు డౌట్. అసలు 50,000 కోట్లు విలువ చేసే డీల్ ఒక్క ట్రక్. ఈ ట్రక్ 1,00,000 ఉంటుంది అంతే. ఈ ఒక్క ట్రక్ అమ్మితే 50,000 కోట్లు ఎవడికి కొండు. మహా అయితే 2 లక్షలు కొంటాడేమో, కానీ ఎవడు 50,000 కోట్లు అయితే ఈ తొక్కలో ట్రక్కి ఖర్చు పెట్టు. బట్ ఇంకో డౌట్ నాకు, అసలు రీజన్ ఏంటో తెలియకుండా నేనెందుకు పని చేయాలి? అండ్ ఆల్సో దేశానికి ముప్పు తెచ్చేది కూడా కావచ్చు. అయితే మనం ఒక పని చేద్దాం, దీన్ని ఒక్కసారి చెక్ చేద్దాం. చెక్ చేయాలి దీన్ని ఒకసారి, దీన్ని పూర్తిగా చెక్ చేయాలి. ఇప్పుడైతే ఇవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మనమైతే. వాట్, స్టిక్కీ బాంబ్సా? చూసారా గైస్ వీడి ప్లాను? చూసారా గైస్ ఈ డబుల్ యాక్షను? పెద్ద ప్లానింగే. ఏం చేయాలి నాకు అర్థమైంది. దీన్ని ఎక్కడైతే చేర్చాలో అక్కడే తెలిసి నేనే పేల్చేస్తా. వచ్చేసే కంపు మ్యాన్.
వాడు ఎవడో కానీ బాగానే ఫిట్టింగ్ పెట్టాడు. నాకు వీల్స్ కనబడవు కాబట్టి వాడు ఎవడో తెలియాలి. కుంటదాడికి నేను చాలా కోపంలో డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి పక్క నుంచి వెళ్దాం. మళ్ళీ కార్లు గుద్దేస్తాం. చూసారా గైస్ ఆ డబుల్ యాక్షను? ఎవడు కాల్ చేశాడో ఏంటో. అది కూడా మన ఇంటి పక్కనే పేల్చేయాలనుకుంటున్నాడు వాడు. బాగా డబుల్ యాక్షన్ ఇది. పోదండి, వెళ్ళిపోదాం స్పీడ్గా. అబ్బా ఇప్పుడైతే ఆడ అది బ్లాస్ట్ చేస్తాడు నాకు తెలుసు. అది కూడా నీకు రైస్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ ట్రక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది అక్కడ. నేనైతే బతికిపోయాను. చూడండి ఎంత బ్లడ్ కారిందో. ఎక్కడున్నాడో ఏంటాడు. ఏమో ఎక్కడున్నాడో ఏంటో. ఏంటి గైస్ ప్లాన్ ఇలా ఫెయిల్ అయింది. ఇలా ఫెయిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. వాడికి నా ప్లాన్ ఎలా తెలిసిందిరా? అనవసరంగా 50,000 కోట్లు 10,000 కోట్లు అన్నట్టున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను గైస్ నేను. ఎప్పుడు నేను ఈ ట్రైన్ స్టేషన్ దగ్గరే బుక్ అవుతున్నాను. వీడైతే మ్యాన్షన్కే వస్తాడు దగ్గరలో ఉందని. అందుకే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. ఈ విషయం కనుక జార్బస్ బాయ్కి తెలిస్తే నా మీద చాలా కోపంతో అరుస్తాడు. నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగో తెలియదు కానీ మనమైతే ఎక్కువగా సేఫ్గానే ఉండాలి. ఇదైతే నా సేఫ్ హౌస్, అందుకే ఇక్కడ పెట్టేస్తున్నాను. నేనైతే ఇంకా మీదటి నుంచి సేఫ్ హౌస్లోనే ఉండాలి. సేఫ్ హౌస్లోనే ఉంటాను చెప్పాలి అంటే. ఇక్కడే సేఫ్ హౌస్లోనే ఉందాం మనం. జార్బస్ బాయ్, హలో నేనే జార్బస్ బాయ్. మేరే కే తుమారే దోస్తో. నేనైతే ఇంటికి వెళ్తున్నాను. నా ట్రైన్ మిషన్ అయితే అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. అందుకే కొత్త ప్లాన్ వేస్తున్నాను. ఫార్చునర్ బ్లాక్ ఎడిషన్ కొనుక్కున్నాను ఇందాకే. జస్ట్ 3 లక్షలు పడింది. 10 లక్షలు పడింది అంతే. ఇలాంటి ఎన్నో గన్స్ నాకు కావాలనుకుంటే దొరకట్లేదు. ఎన్నో గన్స్ కావాలి నాకు ఇలాంటివి, కానీ వాడే సర్వనాశనం చేసేసాడు. వాడే సర్వనాశనం చేసేసాడు. వాడే ఇదన్నమాట ఈడి ప్లాన్. హాయ్, నేను నిక్ ఫ్యూరీని. సారీ బట్ నేను ఒక స్పై ఏజెంట్ని కాబట్టి నా మోహన్ రివీల్ చేసుకోకూడదు. ఇదైతే అర్జెంటుగా బ్రాడ్ పిట్కి ఇన్ఫార్మ్ చేయాలి. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాము నేను బ్రాడ్ పిట్, అందుకే ఇలా ట్రై చేయాల్సి వస్తుంది. అర్జెంటుగా అయితే నేను మ్యాన్షన్కి బయలుదేరుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. అబ్బా దారుణంగా ఫెయిల్ అయింది. అబ్బా కింద పడిపోతున్నాను.
కింద పడిపోతున్నాను. గైస్, నేనైతే బ్రాడ్ పిట్ని. ఇక్కడైతే మన నిక్ ఫ్యూరీకి అయితే దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాడు. ల్యాంబోర్గిని కార్ అయితే తర్వాత పేలిపోయిందంట. నిక్ ఫ్యూరీకి అయితే యాక్సిడెంట్ అయింది. ఎలా? నా ఫ్లాష్ బ్యాక్ కోసం తెలుసుకోవడానికైతే చాలామంది రచ్చరచ్చగా ఉన్నారు. ఆడెవడో కొత్త డీలరు, ఆడైతే నన్ను ఇరికిచ్చాడు. ఇక్కడ నిక్ ఫ్యూరీ యాక్సిడెంట్, కొత్త డీలరు, జార్వెస్ బాయ్, నా కారు, ఆ ట్రైను, సరుకు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నా ఆరిజిన్ చాలా పెద్ద ప్రాబ్లం. ఎలా నో వే. ఎపిసోడ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకో చిన్న ప్రోమో ఎపిసోడ్కి. గైస్, ఈ ఎపిసోడ్ అయితే చాలా కష్టపడి చేసా. నా డ్యూరేషన్ టైము, నా రన్ టైం ఓన్లీ 5 minutes or 6 minutes ఉంది. కానీ చాలా కష్టపడ్డాను ఈ 6 minutes కోసం, ఈడొక్కడి కోసమే. విలనిజం ఇంకా దారుణంగా జరగబోతుంది. ఇవాళ August 6th పోస్ట్ పెట్టాను. August 6th ఖచ్చితంగా వస్తుందని. మరి సేక్ తప్పుతుందా? చేసేసాను. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి August 9th. See you soon. Like, share and subscribe.